అనగననగ రాగమతిశైల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క సారాంశం ఏమిటి అంటే, అనగా అనగా రాగము మంచిగా వస్తుంది, తినగ తినగ వేము, చేదుగా ఉండే వేప పుల్ల కూడా, వేప ఆకు కూడా తీయగా అవుతుంది. కాబట్టి మనము ఏదైతే కష్టమైన పని ఉన్నదో దాన్ని ఇష్టంగా చేసుకొని చేసినట్టయితే, మనం మైండ్ఫుల్గా చేసినట్టయితే మనకు విజయము తథ్యము అవుతుంది. ఈరోజు విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళు చదివే విషయం లోపల ఈరోజు చదువుతా, రేపు చదువుతా, ఇంకా ఎగ్జామ్స్ ఇప్పుడే లేవు కదా, హాలిడేస్లో చదువుతా, ఈ విధంగా పోస్ట్పోన్ మెంటాలిటీతో ముందుకు తోస్తూ ఉంటారు చేసే వర్క్, చదివే చదువును. తీరా ఎగ్జామ్స్, పరీక్షల దగ్గరికి రాగానే అప్పుడు భయపడతారు. ఇంత సిలబస్ నేను చదవలేను, నా వల్ల కాదు అని అప్పుడు గివ్ అప్ ఇవ్వడము, తర్వాత ఎగ్జామ్స్ సరిగా అటెండ్ కాకుండా, ఏమాత్రం రాయకుండా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత పరిణామాలను ఊహించుకొని చాలామంది భయపడుతూ నర్వస్ సిస్టానికి వెళ్ళడము, మైండ్ పనిచేయకపోవడానికి, ఇంకా బలహీనులైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇదంతా కాకుండా మనము ఏం చేయాలంటే, ముందుగానే మన మైండ్ని ట్రైన్ చేయాలి. ఏదైతే ఈ పద్యం చెప్పామో ఆ పద్యంలో భాగంగా మనము కొద్ది కొద్దిగా పని చేస్తూ ఉంటే మనకు ఆ సబ్జెక్ట్లో కూడా మంచి అనుకూలత వస్తుంది, ఇంకా చదవాలనిపిస్తుంది. ఆ తర్వాత మనం పెట్టుకున్న డ్రీమ్, కళ ఏదైతుందో ఆ కళను సాకారం చేసుకునే దిశలో మనము గోల్ను రీచ్ అవుతాము. ఇక్కడ డ్రీమ్కి గోల్కు కొద్దిగా తేడా ఉంటుంది. మనం పెట్టుకున్న కళ అంతిమంగా ఇంకా అది నాకు చావే అనుకుంటా, డ్రీమ్ యొక్క డెడ్ లైనే గోల్ అవుతుంది. కాబట్టి మనం చేసే పని మీద దృష్టి పెట్టి కొద్దిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో విజయాన్ని సాధిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు అని నేను చెబుతున్నాను. నా వీడియో నచ్చినట్టయితే మొదట సేవ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి నా వీడియోని షేర్ చేయగలరు. ఇట్లు మీ శేఖరాచారి. నమస్తే.